hi all, welcome back to my channel. This is Dr. N. Samira. So last class lo manam context free grammar to Chomsky normal form conversion choosam already oka example tho. So ee video lo kuda inkoka two examples teeskoni meeku clear ga cheppabothunnanu. Okay, and here we have an example. So first em cheyali, we should make sure that the grammar should be simplified. So ఇది minimized version లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. And after that we need to follow these steps. So what is the step 1? Include the required productions. So మనకు కావాల్సిన ఫార్మాట్ లో ప్రొడక్షన్స్ ఉంటే వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇక్కడ రిక్వైర్డ్ ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఐ థింక్ దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ప్రొడక్షన్ అండ్ దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ప్రొడక్షన్. సో స్టెప్ 1 లో మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే A tends to A, B tends to B ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే వీటిని మనం పక్కన పెట్టేసాం. సో కమింగ్ టు వాట్ ఆర్ ఆల్ ద లెఫ్ట్ ఓవర్ ప్రొడక్షన్స్ వీ నీడ్ టు టేక్ ఇన్ టు స్టెప్ 2. సో స్టెప్ 2 లో రిమైనింగ్ ప్రొడక్షన్స్ ఏంటో రాసేసుకుందాం. S tends to BA, AB, A tends to BAA, AS, B tends to ABB, BS. So step 2 lo em cheyali, for the remaining productions replace the terminals on RHS with variables. సో RHS లో ఏ టెర్మినల్స్ ఉన్నాయో వాటిని వేరియబుల్స్ తో రీప్లేస్ చేయాలి. సో ఏ టెర్మినల్స్ ఉన్నాయి? A అండ్ B ఉంది. సో ఫస్ట్ నేను ఏకి బికి వేరియబుల్స్ రాసేసుకుంటున్నాను. CA tends to A, CB tends to B. సో ఏ వచ్చిన చోటల్లా CA రాసుకోవచ్చు, B వచ్చిన చోటల్లా CB రాసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద అప్డేటెడ్ ప్రొడక్షన్? P న్యూ అని జస్ట్ రిఫరెన్స్ కోసం తీసుకుంటున్నాను. అప్డేటెడ్ ప్రొడక్షన్స్ ఏంటి అంటే S tends to CBA, CAB, A tends to CBAA, CAS, B tends to CABB, CBS. సో ఇవి అప్డేటెడ్ ప్రొడక్షన్స్. ఇవన్నీ కలిపి మనకి అప్డేటెడ్ ప్రొడక్షన్స్. ఇప్పుడు దీంట్లో స్టెప్ 3 లో ఏం చేయాలి? రిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆన్ RHS టు 2. సో RHS లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 2 కి రిస్ట్రిక్ట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో ఎక్కడైతే 2 ఉన్నాయో వాటిని వదిలేయచ్చు, ఎక్కడైతే 2 వేరియబుల్స్ లేవో వాటిని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ RHS లో 2నే ఉన్నాయి. సో దిస్ ఈస్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్. సో ఇక్కడ కూడా 2నే ఉన్నాయి. ఇది కూడా రిక్వైర్డ్ ఫార్మ్ లో ఉంది. అండ్ ఈ రెండింటిని మనం మార్చుకోవాలి. ఇది ఆల్రెడీ టెర్మినల్సే కాబట్టి ఇది కూడా రిక్వైర్డ్ ఫార్మ్ లో ఉన్నట్లే. సో ఈ రెండు ప్రొడక్షన్స్ ని మనం చేంజ్ చేసుకోవాలి స్టెప్ 4 లో, సారీ స్టెప్ 3 లో. సో స్టెప్ 3 లో కన్సిడర్ S tends to CBAA, CBAA. సో ఎలా అయినా మనం మార్చుకోవచ్చు. ఇలాగే పర్టికులర్ గా అంటే ఈ 2 వేరియబుల్స్ నే సమ్ అదర్ వేరియబుల్ కింద అసైన్ చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు చూడండి ఒకసారి దీన్ని ఎలా రాస్తున్నానంటే S tends to some CB, C1, C1 tends to AA. సో ఇన్ ఎనీ మేనర్ యూ కెన్ గో, యూ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ వేరియబుల్. ఇక్కడ C1 తీసుకోండి, X తీసుకోండి, Y తీసుకోండి, వాట్ ఎవర్, P తీసుకోవచ్చు, Q తీసుకోవచ్చు, మన ఇష్టం. సో ఫైనల్ గా ఏం చేయాలి అంటే RHS లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ లెంత్ 2 ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మ్. అండ్ నెక్స్ట్ కన్సిడర్ S tends to, సారీ ఇది S tends to కాదు, A tends to ఇది. సో హియర్ ఈజ్ A, నాట్ S. And next B tends to CABB. So here I am taking this as CA, some C2, C2 tends to BB. So ఇక్కడ నేను BB బదులు C2 తీసుకుందామని ఇమాజిన్ చేసుకున్నాను. సో C2 tends to BB రాసేసాను. So what are all the final productions we have in our hand? So all these are the ఫైనల్ ప్రొడక్షన్స్. ఇక్కడ ఇంక ఈ రెండు తీసేసేయాలి, ఇది మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఈ ప్రొడక్షన్స్ అన్నింటినీ ఒక చోట రాస్తే సరిపోతుంది. దేర్ఫోర్ ఫైనల్ ప్రొడక్షన్స్ ఆర్ నార్మలైజ్డ్. P చెప్పాలంటే నార్మలైజ్డ్ ప్రొడక్షన్స్ ఏంటి అంటే S tends to CBA, CAB, అండ్ నెక్స్ట్ A tends to ఇక్కడ ఉంది కదా, A tends to CB, C1, A tends to CAS, అలాగే ఇక్కడ A tends to A. నెక్స్ట్ B tends to ఇక్కడ ఉంది B, CA, C2, B tends to CA, C2, and B tends to CBS and B, and next C1 tends to AA, C2 tends to
BB and CA tends to A, CB tends to B. So this is the normalized grammar. So let's go with the other example. So ఇది కొంచెం డిఫరెంట్ ఎగ్జాంపుల్, కేర్ఫుల్ గా లిజన్ చేయండి. సో ఫస్ట్ గ్రామర్ ఇచ్చారు. సో బిఫోర్ గోయింగ్ టు దీస్ స్టెప్స్ వాట్ వీ హ్యావ్ టు చెక్ ఫస్ట్ వెదర్ దిస్ గ్రామర్ ఈస్ సింప్లిఫైడ్ ఆర్ నాట్. సో యూజ్లెస్ సింబల్స్ లేవు అండ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ లేవు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేశారో ఒక యూనిట్ ప్రొడక్షన్ ఉంది. సో యూనిట్ ప్రొడక్షన్ ఉంటే ఏం చేయాలి, మనం సింప్లిఫై చేశాకే నార్మలైజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం యూనిట్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేయాలి. సో యూనిట్ ప్రొడక్షన్ ని రిమూవ్ చేయాలి. యూనిట్ ప్రొడక్షన్ ని రిమూవ్ చేయాలి అంటే S tends to A ని రిమూవ్ చేయాలి అంటే ఏ ప్రొడక్షన్స్ ని అక్కడ తీసుకొచ్చి యాడ్ చేయాలి కదా. ఏ ప్రొడక్షన్స్ ఏంటి, ఇవి కదా ఏ ప్రొడక్షన్స్. సో ఏ ప్రొడక్షన్స్ ఇక్కడ తీసుకొచ్చి యాడ్ చేస్తే ఏమవుతుంది, సో వీ హ్యావ్ S tends to 0S 0 1S. Instead of A you can have 2B 3 and B tends to A tends to 2B 3, B tends to 2B 3 3. సో ఇప్పుడు యూనిట్ ప్రొడక్షన్స్ ని రిమూవ్ చేసేసాం. సో నార్మలైజేషన్ ఎలా చేయాలో చూద్దాం. నార్మలైజేషన్ స్టెప్స్ అప్లై చేద్దాం. అండ్ రిమెంబర్ వన్ థింగ్ హియర్, యూనిట్ టు అబ్జర్వ్ దట్ ఇక్కడ ఏ అనేది అంటే యూనిట్ ప్రొడక్షన్స్ ని రిమూవ్ చేశాక ఏ అనేది స్టార్ట్ సింబల్ నుంచి రీచ్ అవ్వట్లా. ఇందాక రీచ్ అయింది కానీ యూనిట్ ప్రొడక్షన్స్ ని రిమూవ్ చేశాక రీచ్ అవ్వట్లా. ఏదైతే స్టార్ట్ సింబల్ నుంచి రీచ్ అవుతుందో అది యూజ్లెస్ కదా. సో ఆ ప్రొడక్షన్స్ ని మనం రిమూవ్ చేసేయచ్చు. సో మనం ఈ ఏని ఇక్కడ నుంచి తీసేయచ్చు. సో మనకి లెఫ్ట్ ఓవర్ ప్రొడక్షన్స్ ఈ రెండే ఉన్నాయి అనమాట. సో వీటికి మనం ఆ స్టెప్స్ అప్లై చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇంక్లూడ్ ద రిక్వైర్డ్ ప్రొడక్షన్స్. సో దీంట్లో రిక్వైర్డ్ ప్రొడక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇది ఒక్కటే రిక్వైర్డ్ ప్రొడక్షన్, అండ్ ఇది కూడా దిస్ ఇస్ 1S, దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో ఇది ఒక్కటే రిక్వైర్డ్ ప్రొడక్షన్. సో మిగతా ప్రొడక్షన్స్ కి మనం స్టెప్ 2 ని అప్లై చేయాలి. సో హియర్ ఇంక్లూడ్ B tends to 3. సో B tends to 3 ని ఇంక్లూడ్ చేస్తున్నాము. సో స్టెప్ 2 కి వెళ్ళిపోదాం. స్టెప్ 2 లో ఫస్ట్ లెఫ్ట్ ఓవర్ ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయో రాసుకుంటున్నాను. S tends to 0S 0 1S 2B 3, B tends to 2B 3. సో లెఫ్ట్ ఓవర్ ప్రొడక్షన్స్ లో ఏమంటున్నారు, స్టెప్ 2 లో రీప్లేస్ టెర్మినల్స్ ఆన్ RHS విత్ వేరియబుల్స్. సో ఇక్కడ టెర్మినల్స్ ఏమున్నాయి, 0 1 2 3 4 టెర్మినల్స్ ఉన్నాయి. సో 4 వేరియబుల్స్ తో మనం రీప్లేస్ చేయాలి. సో నేను ఇక్కడ 4 వేరియబుల్స్ ని ముందే తీసేసుకుంటున్నాను. C1 tends to 1, C0 tends to 0, C2 tends to 2, C3 tends to 3. ఇలా ఎందుకు C సఫిక్స్ 1 2 3 తీసుకోవడం అంటే కొంచెం ఈజీగా ఉంటుంది మనం రాసుకోవడానికి, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు దాని ప్రకారం దీన్ని రీప్లేస్ చేసుకోవాలి అంటే P న్యూ ప్రొడక్షన్స్ ఏమవుతాయి, S tends to C0 S C0, C1 S, C2 B C3, B tends to C2 B C3 and these productions. సో ఇప్పుడు స్టెప్ 4 లో స్టెప్ 3 లో ఏం చేయాలి, రిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఆన్ RHS to 2. సో ఇప్పుడు RHS లో 2 వేరియబుల్స్ ఉండేలా రిస్ట్రిక్ట్ చేయాలి. సో ఇవన్నీ అటు మనకు కావాల్సిన ఫార్మాట్ లో ఉన్నాయి అండ్ ఇది కూడా మనకు కావాల్సిన ఫార్మాట్ లోనే ఉంది. ఇవి కాకుండా మిగతా మూడింటిని మనం సెట్ చేసుకోవాలి ఇన్ స్టెప్ 3. స్టెప్ 3 లో కన్సిడర్ ద ఫస్ట్ ప్రొడక్షన్ S tends to C0 S C0, S tends to C0 S C0. సో హియర్ దీన్ని ఎలా మార్చుకుంటున్నాను అంటే S tends to C0 C1 C2 ఇవన్నీ తీసేసుకున్నాం కదా. సో ఐఎమ్ టేకింగ్ P హియర్. S tends to C0 P అంటే ఈ రెండింటిని నేను P అనుకుంటున్నాను. P tends to S C0, S tends to C0 P, P tends to ఈ రెండు ఇక్కడ రాసేసుకున్నాం S C0. సో ఇప్పుడు ఇవి రిక్వైర్డ్ ఫార్మాట్ లోకి వచ్చేసినాయి. సో కన్సిడర్ ద నెక్స్ట్ వన్. S tends to C2B C3, C2B C3. సో ఇప్పుడు కూడా నేను దీన్ని ఎలా మార్చుకుంటున్నాను అంటే C2ని అలాగే ఉంచేసాను, దీన్ని Q అనుకుంటున్నాను. Q tends to B C3. సో చూడండి ఈ రెండింటిని ఇక్కడ నేను సో ఇప్పుడు C2ని యాస్టీస్ ఉంచాను, ఈ రెండింటిని సమ్ Q అనుకుంటున్నాను. యూ కెన్ ఇమాజిన్ X ఆర్ యూ కెన్ టేక్ Y వాట్ ఎవర్.
సో ఇప్పుడు క్యూ తీసుకున్నాను, క్యూ టెన్స్ టు ఈ రెండు రాసేసాను. సో ఇప్పుడు ఇవి కూడా రిక్వైర్డ్ ఫార్మాట్ లో ఉన్నట్టే. అంటే మనం దీన్ని రీప్లేస్ చేసేసాం, దీన్ని కూడా సారీ ఇక్కడ కాదు కొట్టేయాల్సింది, దీన్ని రీప్లేస్ చేసేసాం, దీన్ని కూడా ఇక్కడ రీప్లేస్ చేసేసాం. ఇంకా మిగిలింది ఇది ఒకటి అనమాట. సో కన్సిడర్ B tends to C2B C3, C2B C3. సో ఇప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే C2 ని యాస్టేజ్ ఉంచేసాను, BC3 బదులు PQ తీసుకున్నాను కదా, R తీసుకుంటున్నాను. R tends to BC3. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ వర్షన్ ఆఫ్ ద ప్రొడక్షన్. సో ఇప్పుడు ఫైనల్ ప్రొడక్షన్స్ ఏమవుతాయి, P నార్మలైజ్డ్ వర్షన్ ఆఫ్ ద ప్రొడక్షన్స్ ఏమవుతాయి, P నార్మ్ ఏమవుతుంది అంటే we need to write all the ఫైనల్ వర్షన్స్ ఆఫ్ ద ప్రొడక్షన్స్. సో ఇది కూడా ఫైనల్ ప్రొడక్షన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇలా లాస్ట్ కి రాసుకునేటప్పుడే చాలా మంది ఏదో ఒకటి మిస్ చేసేసి రాంగ్ స్టెప్ తీసుకుంటూ ఉంటారు. సో ఐ కెన్ రైట్ S tends to C0P SC0 అండ్ C1S అండ్ B tends to సో ఇక్కడ రాంగ్ రాసేసాను చూసారా, చూడండి. S tends to C0P అండ్ C2Q రాయాలి ఇక్కడ, C2Q అండ్ C1S. ఓకే, B tends to C2R అండ్ ఇక్కడ 3 ఉంది కదా, 3 రాయాలి, 3. సో B tends to ఇది కూడా మనం రెడ్యూస్ చేసేసాం కాబట్టి దీన్ని కూడా కొట్టేయచ్చు. ఇప్పుడు మిగతావి P tends to SC0 అండ్ ఇక్కడ మిగిలింది Q tends to BC3. ఇక్కడ గ్రామర్స్ ఏమున్నాయి ప్రొడక్షన్స్, R tends to BC3 అండ్ ఇవి 4, C1 tends to 1, C0 tends to 0, C2 tends to 2, C3 tends to 3 అన్నీ వచ్చేసినాయి కదా ఫైనల్ ప్రొడక్షన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కన్వర్షన్ ఆఫ్ ద గ్రామర్ ఇంటూ ద కాంటెక్స్ట్ ఫ్రీ చమ్స్కీ నార్మల్ ఫామ్. సో నెక్స్ట్ వీడియోలో నార్మల్ గ్రామర్ ని GNF లోకి అంటే గ్రీబ్యాక్ నార్మల్ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.